తెలుగుదేశం పుట్టింది ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి పార్టీ. ప్రజల ఆత్మగౌరవాన్ని పట్టించుకోదు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తొక్కిపడేస్తుందంటూ పుట్టుకొచ్చినటువంటి పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెసే రాష్ట్రాన్ని ముక్కలు చేసింది గూడా. అయితే ఈ ముక్కలు చేసినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందంటే ఎవరి హయాంలో జరుగుతది? సుదీర్ఘకాలం పాటు పరిపాలింది. అంతకుముందు కేసీఆర్ పరిపాలించాడా? కేటీఆర్ పరిపాలించాడా? పోనీ భారతీయ జనతా పార్టీ పరిపాలించిందా? అంతకుముందు పరిపాలించింది ఎవరు? సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. ఒకవేళ దరిద్రం ఏదన్నా జరిగితే, తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ వాళ్ళే జరగాలి. లేదంటే రెండవది ఎవరు? 20 సంవత్సరాల పైగా పరిపాలించింది తెలుగుదేశమే. 14 సంవత్సరాలు చంద్రబాబు గారు నాడు పరిపాలించారు. 9 సంవత్సరాలు ఒకసారి అంతకుముందు అంటే చంద్రబాబు గారు పరిపాలించింది 9 సంవత్సరాలు తెలంగాణలో. అంతకుముందు 6 సంవత్సరాల పాటు 6.5 సంవత్సరాల పాటు ఎవరు పరిపాలించారు? ఎన్టీ రామారావు. అంటే 14.5 సంవత్సరాలు తెలుగుదేశం. వీళ్ళిద్దరు కాకుండా ఎవరు పరిపాలించారు? ఈ ఇద్దరికి పుట్టిన పుత్రుడే రేవంత్ రెడ్డి. తెలుగుదేశంలో పుట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంతే కదా! ఏముంది వేరే ఎక్కడన్నా ఉందా? తెలుగుదేశంలో పుట్టి కాంగ్రెస్‌లో చేరినటువంటి ఎమ్మెల్యే ఆయన. అంటే తెలంగాణకు అన్యాయం చేస్తే ఈ ఇద్దరు కాకుండా ఇంకెవరు చేసినట్టు? రాష్ట్ర విభజనకు కారణం ఎవరు? ఈ ఇద్దరే కదా! కాకపోతే ఇప్పుడు కేసీఆర్ వచ్చి అన్యాయం చేశాడని చెప్తాడు ఈయన. అది విచిత్రం. ఇంతకాలం పరిపాలించింది కాంగ్రెస్సు, తెలుగుదేశమే. ఈ రెండిట్లో నాయకుడు ఆయనే. పవర్‌లో ఉన్నప్పుడు నాయకుడు ఆయనే. పవర్‌లోకి ఇప్పుడు వచ్చింది ఆయనే. కానీ అన్యాయం కేసీఆర్ వల్ల జరిగిందని చెప్తాడు. మరి అంతకుముందు రాష్ట్ర విభజన ఎందుకు చేసినట్టు? ఇంకొకటి ఆయనలోని తెలుగుదేశం బ్లడ్ పోలేదు. క్రిందటిసారి కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తుకు కారణం ఈయనే 2018లో. అక్కడ ప్రజలు తిరస్కరించారు. దాంతో కాంగ్రెస్‌లోకి చేరిపోయి కాంగ్రెస్‌లో ఉన్న తెలుగుదేశంతో ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ ఓవరాల్‌గా ఇప్పుడు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ, అక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పేరుతో ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఆ స్వరం ఓపెన్ అయిపోయింది పాపం. ఈ మధ్యన తిరుపతి రావడం, బాగా రిసీవ్ చేసుకోవడం, లేదా పదే పదే తెలుగుదేశం నాయకులు కలుస్తూ ఉండటం. ఈవెన్ ఇప్పుడు మన దాని పేరేంటది దావోస్‌లో వెళ్తున్నప్పుడు కూడా లోకేష్ వీళ్ళందరూ స్నేహంగా ఉంటారు కాబట్టి ఆ ఫీలింగ్ అంటే తెలుగుదేశం కుటుంబపు సభ్యుడు అతను. ఓ రకంగా చెప్పాలంటే అక్కడే బాగా ఇష్టపడగలుగుతాడు. కాంగ్రెస్‌లో ఇంకా మమేకం కాలేకపోతున్నాడు. అందుకని తాజాగా ఖమ్మంలో సిపిఐ వాళ్ళ సభలో 100 ఏళ్ల సభలో మాట్లాడతా ఓ విచిత్రమైనటువంటి ప్రకటన ఇచ్చాడనమాట. తెలుగుదేశం పార్టీని కష్టపడి పైకొచ్చినటువంటి పార్టీ, ఎంతో సమాజానికి చేసినటువంటి పార్టీ, ఆ పార్టీని దెబ్బ కొట్టినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్‌కి. ఇది ఆయన ఇచ్చినటువంటి పిలుపు. తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టినందుకు బీఆర్ఎస్‌ను ఓడించమని పిలిపిచ్చారనమాట. అంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎంతకి?